మాస్టర్ పండు ఇకపై డాన్స్ చేయలేడా? డాన్స్ మాస్టర్ పండు 2 కాళ్ళకి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆయన ఓ ఈవెంట్కి వెళ్ళి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ఆగి ఉన్నటువంటి తన కార్ని వెనకాల నుంచి వచ్చి ఓ కోళ్ళ వ్యాన్ ఢీ కొట్టింది. అయితే డాన్స్ మాస్టర్ పండు ఆరోగ్య పరిస్థితి పైన ఇప్పుడు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు డాక్టర్లు. తుంటి భాగం డిస్లోకేట్ అయినట్టుగా సమాచారం. నిజంగా అయితే బిగ్గెస్ట్ ఒక బాధాకరమైన విషయమే. ఆయన ఫ్యాన్స్కి కానీ లేకుంటే డ్యాన్స్ లవర్స్కి కానీ ఒక ప్రొఫెషన్, అది అద్భుతమైన ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్లో ఇప్పుడు ఆయన అద్భుతంగా రాణించగలిగాడు. తనదైన స్టైల్లో ఆడించి పాడించి అందరినీ కూడా అద్భుతంగా ఎంటర్టైన్ చేశాడు. కానీ ఇప్పుడు ఆయనకి ఒక యాక్సిడెంట్, అనుకోని యాక్సిడెంట్ భాగంగా తుంటి భాగం డిస్లోకేట్ అయిందట. 2 కాళ్ళకి ఆపరేషన్ చేయాలంటున్నారు డాక్టర్లు. 6 నెలల పాటే కంప్లీట్ బెడ్ రెస్ట్. అది సర్జరీ జరిగిన తర్వాత అయినా ఎప్పటిలాగా నార్మల్గా ఉండగలుగుతాడా అనేది డాక్టర్లు ఇంకా డెఫినెట్గా వన్స్ ఒక్కసారి ఏదైనా సర్జరీ అయిన తర్వాత అంటే ఆ తర్వాత మళ్ళీ నార్మల్ పొజిషన్కి రావడం కష్టమే. అది కూడా కాళ్ళకైనా చేతులకైనా అంతటి సిచ్యువేషన్ ఉండదు. అయితే విశాఖ జిల్లా ఆనందపురం దగ్గర హైవేలో మంగళవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. ఆగి ఉన్నటువంటి పండు కారుని స్పీడ్గా వచ్చి ఢీకొట్టింది కోళ్ళ వ్యాన్. తీవ్ర ఆందోళనలో ఉన్నారు పండు డ్యాన్స్ టీం అంతా కూడా. పండు ముందులా డ్యాన్స్ చేయలేడా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో యాక్సిడెంట్కి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. సో రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో ఆగినటువంటి ఆ కార్ని, ఇదే ఆ కార్. ఈ కార్నే ఇప్పుడు వెనకాల నుంచి వచ్చినటువంటి ఒక కోళ్ళ వ్యాన్ ఢీ కొట్టింది. సో సడన్గా అది చిన్న నైట్ టైం, వెరీ ఎక్స్ట్రీమ్ నైట్ టైం అది. సో చిన్నగా చినుకులు కూడా పడుతూ ఉన్నాయి. సో దాంట్లో ఉన్నటువంటి ఒక టీం మెంబర్కి ఏదో అస్వస్థత గురయ్యాడని చెప్పి సడన్గా కారు పక్కకు ఆపేశారంట. ఆ పక్కకు ఆపిన కారుతో ఎవరో దాటబోతున్నారు రోడ్డు. ఆ క్రమంలో దాన్ని తప్పించబోయి నేను ఈ కార్ని ఢీ కొట్టాల్సి వచ్చింది ఆ కోళ్ళ వ్యాన్ డ్రైవర్ చెప్తున్నాడు. సో నేనే తప్పు చేస్తానని చెప్పి ఒప్పేసుకున్నాడు కూడా. ఇప్పుడు పండు 2 కాళ్ళు కూడా విరిగిపోయాయి. తుంటి భాగం డిస్లోకేట్ అయినట్టు తెలుస్తోంది. డిస్లోకేట్ అయినటువంటి ఆ తుంటి భాగానికి సర్జరీ చేయాల్సిందే. సర్జరీ చేస్తే కానీ సెట్ అవ్వలేడు. సర్జరీ తర్వాత కూడా 6 months పాటుగా బెడ్ రెస్ట్. అండ్ ఈ టైంలో ఒక టఫెస్ట్ టైం అని చెప్పాలి పండుకి. టఫెస్ట్ టైం కాదు, డెఫినెట్గా ఇది తన కెరీర్ని, తన లైఫ్ని ఎఫెక్ట్ చేసేటువంటి బిగ్గెస్ట్ ఒక ట్రాజడీ తన విషయంలో. ఎటువంటి ప్రాణాపాయం లేదు, కానీ డెఫినెట్గా సర్జరీ చేయాల్సిందే. ఆ తర్వాత అయినా నార్మల్గా ఉండగలుగుతాడనేది క్వశ్చన్. సో మా ప్రతినిధి రామచంద్రరావు సిద్ధంగా ఉన్నారు. రామచంద్రరావు, డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఎటువంటి హెల్త్ బులెటిన్ విడుదలైంది? ఇప్పుడు పండు ఈ సిచ్యువేషన్లో ఉండడాన్ని తన టీం కానీ, ఈవెంట్ మేనేజర్లు కానీ, ఆ డి టీం, ఈటీవీ ఆ టీం అంతా కూడా ఎలా చూస్తోంది? మనోజ్, మీకు మాదిరిగానే చాలా మంది అభిమానులు పండు ఆరోగ్య పరిస్థితిపై చాలా వరకు కలవరపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. అయితే ఆర్టీవీ ఈ అంశంపై మొదటి నుంచి కూడా పరిశీలిస్తుంది. ప్రజలు, అభిమానులు ఆకాంక్షకు తగ్గట్టు అతని ఆరోగ్య విషయంపై ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలోనే అతను ఇప్పుడు మెడికల్ ఆసుపత్రిలో నిన్న అర్ధరాత్రి 2 గంటల సమయంలో చేర్పించడం జరిగింది. అయితే దానికి సంబంధించిన ఆర్థోపెడిక్ సర్జన్ హెడ్ ప్రతాప్ రెడ్డితో మనం మాట్లాడడం జరిగింది. నిన్న సాయంత్రం ఒక ప్రైమరీ సర్జరీ చేశారు. ఆ సర్జరీతో సరిపోతుంది, అతను తిరిగి కోలుకోవడానికి అవసరమైన పరిస్థితి ఉంటుందని తెలుస్తుంది. అట్లా ఏదైతే తుంటి భాగం పై ఏదైతే మోకాల దగ్గర డిస్లోకేట్ అయ్యింది, దాన్ని యథావిధిగా సాంకేతిక అంశాలతోనే సెర్చ్ చేయడం జరిగింది. అయితే దిగువ భాగం, ఏదైతే మోకాల నుంచి దిగువ భాగంలో సరిగా అతను వామిటింగ్ చేసుకున్న క్రమంలో రోడ్డు పక్కన నిలబడి ఉండగా కోళ్ళ వ్యాన్ చాలా వేగంగా వచ్చి ఢీకొనడం, అతని కాళ్ళపై నుంచి వెహికల్ వెళ్ళిపోవడం జరిగింది. మీకు ఈ ప్రమాదానికి సంబంధించిన అంశం అవగాహన ఉంటుంది. దాంతో 2 చోట్ల ఫ్రాక్చర్ అయింది. ఆ రెండింటినీ నిన్న సాయంత్రం తర్వాత సర్జరీ చేశారు డాక్టర్ల బృందం. అయితే ఆ సర్జరీ సక్సెస్ అయినట్టు వారు భావిస్తున్నారు. దీనిపై ఒక సహజంగా ఏదైనా సర్జరీ చేసుకున్నట్లయితే 2 రోజుల తర్వాత, అంటే దాదాపు 48 గంటల తర్వాత దాన్ని పరిశీలించే అవకాశం, తిరిగి ఎక్స్రే చేస్తారు. ప్రస్తుతానికైతే నిన్న సాయంత్రం సర్జరీ జరిగింది. తిరిగి ఆయన కోలుకోవడానికి అన్ని రకాల పరిస్థితులు బాగానే ఉంటాయని తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇతర కార్యక్రమాలు ఆయనకు సంబంధించి చాలా ఒక సీజన్, ఇది ఒక డాన్స్ సంబంధించి ఇట్లాంటి సీజన్ లో చాలా కాంపిటీషన్ ఉంటుంది. దశలో ఈ ప్రమాదం జరగడం చాలా బాధాకరం. అంటే ఊహించిన విధంగా ఒక జీవితంలో కావచ్చు, ఒక టీం వ్యవహారంలో ఈ రకంగా ట్రాజడీ నుంచి బయటపడడానికి చాలా సమయం అట్లా పెట్టే పరిస్థితులు. అందు గురించే మానసికంగా కూడా ఆయన్ని కొంత అంటే అవగాహన కల్పించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు డాక్టర్. అయితే నిన్న మనం
పండుతో నేరుగా మాట్లాడకపోయినా పండు స్నేహితుడు వెంకటేష్ ఆయనతో మాట్లాడి మనతో మాట్లాడడం జరిగింది. కుటుంబ సభ్యులు కూడా పండు మానసిక పరిస్థితి స్థిరంగా ఉంది. కొద్ది రోజులు డాక్టర్లు అయితే పూర్తిగా ఏదైతే ఈ సర్జరీ జరిగిందో సర్జరీ నుంచి ఫిజియోథెరపీ ఇట్లాంటి ప్రక్రియ పూర్తి చేసేదానికి 2 నెలలు పడుతుంది. 2 నెలలు ఆయన యథావిధిగా వాకర్ సాయం కావచ్చు, వాకర్ లేకుండానే నడిచే పరిస్థితి ఉంటుంది. అయితే డాన్స్ మాస్టర్ గా డాన్సర్ గా మారాలంటే కనీసం 6 నెలలు పడుతుంది. అయితే అదృష్టం కొద్ది అతనికి గాయమైన ప్రాంతం డాన్స్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేని పరిస్థితి. ఎక్కడైతే ఫ్రాక్చర్ అయ్యో వాటిని సర్జరీ చేసి సరి చేసినట్లయితే యథావిధిగా అతను ఒక 6 నెలల తర్వాత తిరిగి పూర్తిగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే వారి టీం కూడా రామచంద్ర పండు టీంలో ఆయనతో పాటుగా ఇంకెవరికైనా గాయాలయ్యా? వాళ్ళ సిచ్యువేషన్ లా ఉంది? వాళ్ళు కూడా డాన్సర్సే. నిజానికి వారికి స్వల్ప గాయాలయ్యి కానీ ఇంత తీవ్రత లేదు. వారు యథావిధిగా ఆ సమయంలో చిన్న స్వల్ప ట్రీట్మెంట్ తో డిశ్చార్జ్ అయ్యారు. అంటే ఆసుపత్రికి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండానే వాళ్ళు డిశ్చార్జ్ అయ్యారు. ఒక పండుకి తీవ్ర గాయాలయ్యి. నిజానికి ఆ నడుగు వానిపాలెం అనే ప్రాంతం ఆనందపురం దగ్గర ప్రమాదం జరిగిన వెంటనే వారందరినీ దగ్గరలో ఉన్న ప్రైమరీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఒక పండు వాస్తవానికి రోడ్డు పక్కన సహజంగా తగరపోలసి నుంచి ఆనందపురం అలాగే పెందుర్తి హైవే వరకు చాలా వరకు వాహనాలు రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జాతీయ రహదారి. అయితే జాతీయ రహదారి మాత్రమే కాకుండా ఇరువైపులా చెట్లు చాలా ఎక్కువగా ఉండడం, దట్టంగా చీకటిగా ఉండడం, ఆ ప్రాంతంలో విద్యుత్ దీపాలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతాయి. ఈరోజు ఉదయం కూడా ఒక రకమైన ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికి ఏం జరగలేదు. అలా నిత్యం కూడా ఆ ప్రాంతంలో ఒక భిన్నమైన పరిస్థితి, అంటే ఒక మలుపులు ఉండడం, అట్లాగే చీకటి ఉండడం, కాస్త నిర్మానుషంగా ఉన్నట్టు ట్రాఫిక్ ఎక్కువ ఉండడం, ఇలాంటి భిన్న పరిస్థితి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. మొన్న రాత్రి కూడా ఇదే రకంగా నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోనే వాహనాన్ని ఆపడం జరిగింది. అతను వామిటింగ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా రోడ్డు పక్కకు వచ్చారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత చీకటిగా ఉండడం, మొన్న రాత్రి సహజంగా విశాఖతో పాటు ఉత్తరాంధ్ర అంతటా కూడా చినుకులు వర్షం పడడంతో కొంత వాతావరణం అంటే ఎదురుగా ఉన్న విజిబిలిటీ కొంత తక్కువ ఉన్న నేపథ్యాన అతను ఈ రకంగా బొలెరో వాహనం ప్రమాదానికి కారణమైనట్టు పోలీసులు గుర్తించారు. ఈ పరిస్థితుల నేపథ్యాన పండుగకు సంబంధించిన ఇతరులు ఎవరైతే ఈ వాహనం అతను ఢీకొట్టి తర్వాత వారి ప్రయాణం చేస్తున్న వాహనాన్ని కూడా ఢీకొట్టడం జరిగింది. అయితే అందులో ఉన్న వారికి మాత్రం చిన్న అంటే చెప్పుకోదగ్గ కానీ గాయాలయ్యి వారి గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే నిన్న మెడికవర్ వద్ద పండు స్నేహితులు అభిమానులు చాలా మంది రావడం జరిగింది. మన ఆర్టీవీతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే వారందరూ కూడా సంతృప్తి చెందుతున్నారు. డాక్టర్లు ఎవరైతే దీని సర్జరీ అయితే ఒక 6 నెలల్లో తిరిగి అతను పెర్ఫార్మెన్స్ చేసే స్థాయికి వస్తారని చెప్పడం మాత్రం కొంత ఊరట కలిగించే అంశంగా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రామచంద్రరావు. సో మొత్తంగా తన తుంటి భాగం డిస్లోకేట్ అయింది, దానికి సర్జరీ చేయాలని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉన్నారు. కానీ ముందులాగా ఇప్పుడు పండు డ్యాన్స్ చేయకపోవచ్చు, ఎందుకంటే వన్స్ సర్జరీ అయిన తర్వాత దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా చూడాలి. బట్ చాలామంది దాన్ని ఓవర్కమ్ చేసే వాళ్ళు ఉన్నారు. పండు ఈజ్ నిజంగానే ఒక అద్భుతమైన ఎంటర్టైనర్. సో ఆ పర్సన్ ఎవరు ఊహించలేదు. అదేదో అడ్డుగా వచ్చినటువంటి వాహనాన్ని ఢీకొట్టడమో వేగంగా వెళ్ళడమో ఏదీ కాదు. వాళ్ళు పక్కనే రోడ్డు పక్కన ఆగేసి ఉన్నారు. ఆ తరుణంలో ఒక టీం మెంబర్కి కొంత అస్వస్థకు గురయ్యాడంటే ఆయన పక్కకి తీసుకెళ్తున్న క్రమంలో రోడ్డు మీద ఇంకో వాహనం వెళ్తోంది, అది కాస్త వచ్చి ఢీకొట్టింది. సో పండుకి ఇప్పుడు చాలా తీవ్రంగా గాయమైంది. మిగిలిన వారందరూ కూడా స్వల్పం గాయాలైతే పండుకి 2 కాళ్ళు కూడా విరిగిపోయాయి. ప్రస్తుతానికి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సర్జరీ చేయాల్సిన అవసరం ఉందనేది డాక్టర్లు చెప్తున్నారు. బట్ పండుకి ఇటువంటి తీవ్ర విషాదం నెలకొనడం, ఆయనకి మెయిన్ లెగ్స్ డాన్స్కి, సో దానికి ఎఫెక్ట్ అవ్వడం, ఆయనని మీరు ఎలా చూస్తున్నారు, ఏ రకంగా ఓవర్కమ్ దాని నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు. సో మీ కామెంట్స్ ఏంటి? పండుకి ఇటువంటి ఒక ట్రాజడీ ఎదురవడం అనేది ప్లీజ్ డూ కామెంట్.